మెడికల్ ఫీల్డ్‌లో ఎంతమంది సాటిస్ఫైడ్‌గా ఉన్నారండి? మీరు జెన్యూన్‌గా సాటిస్ఫైడ్ ఉంటే కింద ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఈ మధ్య మనం చాలామంది డాక్టర్స్ ఫ్రస్ట్రేషన్‌తో కొన్ని వీడియోలు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసా. ఒకతను బొంగులో డాక్టర్స్ అని చెప్పేసి ఒక థంబ్‌నెయిల్ పెట్టి వీడియో చేశాడనమాట. అతను ఎగ్జాక్ట్‌గా రియాలిటీ చెప్పాడు. అంటే ఇప్పుడు అసలు డాక్టర్స్ మనకి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నీట్ ఎగ్జామ్ రాసి పీజీ చేసిన వాళ్ళు, ఏదైనా స్పెషలైజేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా బయట అవకాశాలు అసలు ఉండట్లేదండి అని చెప్పేసి క్లియర్‌గా ఒక వీడియో చేశాడు. ఒకవేళ వీడియో చూడకపోతే మీరు ఒకసారి చూడండి. అండ్ డాక్టర్స్ ఎవరైతే మీరు కంటిన్యూ చేస్తున్నారో మీ యొక్క ప్రొఫెషన్‌లో మీకు తెలుసు రియాలిటీ. హౌ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఆర్ లూటింగ్ యూ అని చెప్పేసి. ఓకేనా? అంటే మీ సర్వీసెస్ వాళ్ళు వాడుకొని బయట జనాల్ని ఎలా మోసం చేస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అమాయక ప్రజలకి తెలీదనమాట. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఇలాంటి జీవితం వద్దు. నేనేదో సర్వీస్ ఉంటది. డాక్టర్ అంటే వచ్చాను. బట్ రియాలిటీ నేను లేటర్‌గా అర్థం చేసుకున్నానని చెప్పేసి ఆ ట్రాప్‌లో పడిపోయిన వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త పడి యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆ ర్యాంకర్స్ లిస్ట్ కూడా నేను చూపిస్తానండి. ఓకేనా? సో, ఈ ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, మీ యొక్క ఎంబీబీఎస్ ప్రిపరేషన్‌తో పాటుగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది పాసిబుల్ అవుతుందా అంటే, ఇట్ ఈస్ 100% పాసిబుల్ అండి. ఓకేనా? బికాస్ మీరు ఎంబీబీఎస్ కోసం ఎన్నో పుస్తకాలు చదువుంటారు. ఎన్నో లావు లావు పుస్తకాలు కూడా మీరు మీ బ్రెయిన్‌లో గ్రైండ్ చేసుంటారు. ఓకేనా? అన్ని పుస్తకాల్లో నుంచి మీరు ఒక 20% బుక్స్ లేదా ఒక 30% బుక్స్ మీరు ప్రిపేర్ అయితే యూపీఎస్సీ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఐయామ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సిలబస్. బట్ మీరు పెట్టే హార్డ్ వర్క్ కూడా దాని వెనకాల చాలా ఉంటదిలెండి. అది పక్కన పెట్టేస్తే ఒక 20-30% బుక్స్ చదివితే సరిపోతుందనమాట. ఏం చదవాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్‌కి తీసుకున్నామనుకోండి. పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి. అంటే ఒకటే నేనేం చెప్తాను అంటే ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ అండి. అంటే మీరిప్పుడు మీ యొక్క ఎంబీబీఎస్ ప్రిపరేషన్‌లో ఒక కొత్త పుస్తకం ఎలా అయితే చదువుతున్నారో, ఇది కూడా మీ ఎంబీబీఎస్ పుస్తకం అని చెప్పేసి మీరు చదివితే మీకు చాలా ఈజీగా ఉంటది. అమ్మో! నాకసలు అవన్నీ ఏం తెలీదు అని చెప్పేసి అంటే మరి అవి తెలుసుకొని ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు గదా! సో, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ ఎట్సెట్రా ఇవన్నీ గూడా మనకి ప్రిలిమ్స్‌లో ఉంటాయి. ఓకే. ప్రిలిమ్స్‌లో 2 పేపర్‌లు ఉంటాయి మనకి. ఓకేనా. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 దాన్నే సీసాట్ అంటారు. ఈ సీసాట్ పేపర్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. బట్ క్వాలిఫైయింగ్ అన్నంత మాత్రం అది అంత ఈజీగా ఉండదండి. అది గూడా ఈ మధ్య టఫ్ చేశారనమాట. సో, మీరు దాంట్లో మ్యాథ్స్ ఉంటది. ఒక 50% అటు ఇటుగా అండ్ ఇంకో 50% మనకి ఇంగ్లీష్ ఉంటదనమాట. సో, మీరు మ్యాథ్స్‌లో వీక్ ఉన్నారు గాబట్టే మాక్సిమం నాకు తెలిసి ఎంబీబీఎస్ వైపు ఎళ్ళుంటారు. అలాంటప్పుడు మీరేం జేయాలంటే, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఫోకస్ జేసి, రీజనింగ్ లాంటి సబ్జెక్ట్ అండ్ అలాగే లాజికల్ థింకింగ్‌ని మీరు డెవలప్ జేసుకుంటే, ఈ సీసాట్‌ని గూడా క్లియర్ జేయొచ్చు. ఓకే. తర్వాత మెయిన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. మెయిన్స్ మనకెన్నుంటాయి? ఓవరాల్‌గా 9 పేపర్లుంటాయి. ఈ 9లో 2 క్వాలిఫైయింగ్ పేపర్లు తీసేస్తే 7 పేపర్లుంటాయి. ఆ 7 పేపర్లేంటండి? మనకి ఫస్ట్ ఎస్సే పేపర్ ఉంటది. ఓకేనా? ఎస్సే పేపర్ తర్వాత జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4. ఓకేనా? ఓవరాల్‌గా ఇక్కడ 5 పేపర్లయినాయి. ఆ జనరల్ స్టడీస్ 4లోనే మనకి ఎథిక్స్ వస్తుంది. అండ్ ఒక 2 ఆప్షనల్ పేపర్‌లు ఉంటాయండి. ఒక్కొక్కటి 250 మార్క్స్ క్యారీ చేస్తుంటే, సో, ఓవరాల్‌గా మనకిక్కడ 9 పేపర్స్‌లో నుంచి 2 క్వాలిఫైయింగ్ తీస్తే 7 పేపర్స్ అనమాట. ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది మనకి. ఇంటర్వ్యూ కూడా కౌంట్ చేసుకుంటే ఓవరాల్ మనకి 2025 మార్క్స్‌కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. రైట్. సో, ఒకసారి ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌ని చూద్దాం మనం. యెస్. ఇక్కడ చూడండి. డాక్టర్ టర్న్డ్ ఐఏఎస్. డాక్టర్ రేణురాజ్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ సెక్యూరింగ్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 2. సో, చూడండి తను 2014లో యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించారనమాట. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు చెప్పాను గదా! మీకు మెయిన్స్‌లో ఉన్న 7 పేపర్‌లో ఒక 500 మార్కులకి మనకి ఆప్షనల్ ఉంటుంది. దీన్నే 2 పేపర్స్‌లా డివైడ్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్‌గా మెడికల్ సైన్సెస్ అనే ఆప్షనల్ ఉంటది. ఓకేనా? అంటే మీకు ఆల్రెడీ మీరు చదివిన సబ్జెక్ట్‌నే మీరిక్కడ ఒక ఆప్షన్‌లాగా తీసుకుంటే మీకొక 500 మార్క్స్‌కి ఇక్కడ సబ్జెక్ట్ కవర్ అయిపోతుందనమాట. విచ్ విల్ బి వెరీ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? తను అన్న మాటేంటో తెలుసా మనకి? రేణురాజు గారు. రిఫ్లెక్టింగ్ ఆన్ హెర్ కెరియర్ ట్రాన్సిషన్ షీ వన్స్ షేర్డ్, "యాస్ ఎ డాక్టర్ ఐ కుడ్ హెల్ప్ 50-100 పేషెంట్స్. బట్ యాస్ ఎ సివిల్ సర్వెంట్ వన్ డెసిషన్ క్యాన్ బెనిఫిట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్." ఇది 100% ట్రూ అండి. ఇప్పుడు మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కడికన్నా బయటికెళ్లారనుకోండి. బయటికెళ్ళినప్పుడు మీ పక్కన ఒక గన్‌మెన్ ఉండి, ఓకేనా? ఇంకెవరన్నా పీఏలు అలా ఉన్నారనుకోండి. మీకెలా అనిపిస్తది? మనం వేరే వాళ్ళని చూసినప్పుడు గూడా అరే! వీళ్ళ లైఫ్ భలే ఉందని అనిపిస్తది గదా! ఇన్ ద సేమ్ వే మీకు పవర్ వర్సెస్ సర్వీస్ 2 మనం చూసుకున్నట్లయితే మీరు యాస్ ఎ డాక్టర్‌గా సర్వీస్ జేస్తున్నారు. బట్ యాస్ ఎ సివిల్ సర్వెంట్‌గా మీరు సర్వీస్‌తో పాటు మీకొక పవర్ అనేది ఉంటదండి. ఓకేనా? మీకు ఒక పవర్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హిందూ అనుకోండి. హిందూ అయ్యుండి మీకు టెంపుల్‌కెళ్లారు. టెంపుల్‌కెళ్తే మనకి ఈ సివిల్ సర్వెంట్స్ గాని, గ్రూప్ 1 ఆఫీసర్స్ గాని మనకి స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో వెళ్ళిపోవచ్చు మీరు. ఓకేనా? సో, అక్కడ ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటది. మనం జస్ట్ ఎళ్లి ఒక ఐడీ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. ఎనీ టెంపుల్ ఏ టెంపుల్‌కెళ్ళినా గాని మనకి ఒక స్పెషల్ దర్శనం ఉంటుందన్నమాట. ఇన్ ద సేమ్ వే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పబ్లిక్‌కి గూడా మనం సర్వీస్ జేయొచ్చు. మనం సెల్ఫ్‌గా గూడా గవర్నమెంట్ దాదాపుగా మనకి ఒక 5,00,000 రూపీస్ వరకు మీకు ఖర్చు పెడుతుంది. మీకు బంగ్లా ఇస్తుంది, కార్ ఇస్తుంది, గన్‌మన్ ఇస్తుంది. ఆ కార్ డ్రైవర్‌కి డబ్బులు అన్నీ గవర్నమెంట్ మీకు స్పెండ్ చేస్తుందన్నమాట. బికాజ్ ఇక్కడ మీరు కష్టపడి సివిల్ సర్వెంట్ అయ్యారు కాబట్టి. ఓకేనా? అంటే యూ ఆర్ డూయింగ్ ద ఎగ్జిక్యూటివ్ పార్ట్ హియర్. ఓకేనా? మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 ఉంటాయి గదండీ! మనకి ఈ లెజిస్లేచర్ ఏదైతే మనకి కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇస్తారో, అవి ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్. అంటే యూ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ హియర్. అంటే ఒక డిస్ట్రిక్ట్‌కి మీరు లిటరల్లీ ఒక బాస్ అని చెప్పుకోవాలి. మీరు ఏం చెప్తే అది నడుస్తదనమాట. అండ్ యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గూడా. ఓకే. అండ్ మీరు లా అండ్ ఆర్డర్ గూడా కంట్రోల్ చేయొచ్చు పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో లైజనింగ్ పెట్టుకొని. ఓకే. సో, ఇంకా కొన్ని సక్సెస్ స్టోరీస్ చూద్దాం. చూడండి. డ్రాప్డ్ ప్లాన్ ఫర్ ఎండీ. ఓకేనా? తను ఎండీ అవ్వకోకుండా తను ఏం చేశారు? అంజలి గారు యూపీఎస్సీ ఎగ్జామ్ 2022లో అంటే రీసెంట్‌గా ఆల్మోస్ట్ 79th ర్యాంక్ క్రాక్ చేశారండి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనమాట. అండ్ తను కూడా మెడికల్ సైన్సెస్ ఆప్షనల్ చూజ్ చేసుకున్నారు. ఓకేనా? తను ఎన్నో ఛాలెంజెస్ చూసారు. బట్ వాటికి నేను ఇంకా సర్వీస్ ఎక్కువ చేయాలి అని చెప్పేసి షీ గాట్ ఇంటూ దిస్ సర్వీస్ అనమాట. అండ్ ఇంకా చూసుకోవచ్చు డాక్టర్ అపాలా మిశ్రా గారు. తను ఒక డెంటిస్ట్. ఓకేనా? డెంటిస్ట్ బట్ ఆల్ ఇండియా ర్యాంక్ 9. అంటే ఇప్పుడు తను ఒక ఐఏఎస్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి రీసెంట్‌గా మనకి 2022లోనే పవన్ దత్తా అని చెప్పేసి బాగా ఫేమస్ అయ్యారు. ఇతను డాక్టర్. అండ్ ఇతను చేసుకున్న వైఫ్ కూడా డాక్టరే అండి. చాలా వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్‌లో. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు 2011 అంటే మనకి సీసాట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చేసే ముందు 2010 నోటిఫికేషన్ అండ్ 11 రిజల్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్ స్నేహ అగర్వాల్ గారు ఆల్ ఇండియా ర్యాంక్ 1 క్రాక్ చేశారు. అప్పట్లో ఆప్షనల్ 600 మార్క్స్‌కి ఉన్నప్పుడు తనకి 417 వచ్చినాయన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ కనిపించే లిస్ట్ మీరు చూసుకోవచ్చు. అందరూ రీసెంట్ ర్యాంకర్స్ అండి. ఓకేనా? డాక్టర్ ఆర్తికా శుక్లా గానివ్వండి, డాక్టర్ అన్షు ప్రియ ఎట్సెట్రా మనకి ఈ లిస్ట్ అంతా ఇంకా చాలా మందున్నారు. ఇది జస్ట్ తెలిసిన వాళ్ళ లిస్ట్ మాత్రమే. తెలియని వాళ్ళు ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఓకేనా? సో, మరి మీ వల్ల కాదంటే 100% మీ వల్ల కూడా అవుతుంది. బట్ మీరు డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఎన్నో డబ్బులు అంటే లిటరల్లీ చెప్పాలంటే ఎన్నో డబ్బులు తగలబెట్టుంటారు. ఓకేనా? నీట్ కోచింగ్ గానివ్వండి, లేకపోతే ఇంకా దేనికైనా తగలబెట్టుంటారు కదా! ఒక్కసారి మీరు ఐదర్ సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా గానీ, మీరు ఆ బుక్స్ అన్నీ తెప్పించుకొని సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. లేదు మాకేదైనా ఆన్‌లైన్ కోచింగ్ కావాలి అనుకుంటే ఆర్ టీమ్ ఈజ్ రెడీ అనమాట. ఓకేనా? సో, వి ఆర్ ద ఓన్లీ అకాడమీ ఇన్ తెలుగు స్టేట్స్ టు గివ్ యూపీఎస్సీ కోచింగ్ అండ్ దాంతో పాటుగా గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నామండి. బికాస్ మీలో డాక్టర్స్‌లో చాలామంది కూడా అంటే మన అకాడమీలో చాలామంది డాక్టర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. డాక్టర్ దివ్య గారు అని చెప్పేసి, రీసెంట్‌గా డాక్టర్ యామిని అని చెప్పేసి జాయిన్ అయ్యారు. ఇదే యూపీఎస్సీ బ్యాచ్‌లో. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీఎస్సీతో పాటు సిమిలర్ ప్యాటర్న్ గ్రూప్ 1కి ఉంటుంది. సో, గ్రూప్ 1 కూడా అంటే ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఒక ప్రిపరేషన్‌తో యూపీఎస్సీకి ట్రై చేస్తున్నారు. అండ్ అలాగే గ్రూప్ 1 ట్రై చేసి గ్రూప్ 1లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట డాక్టర్స్. ఓకే. సో, మనం ఏం చేస్తున్నామంటే మేము కూడా సర్వీస్ చేస్తున్నామండి. ఇప్పుడు యాస్ ఎ డాక్టర్ మీరెలా సర్వీస్ చేస్తున్నారో, యాస్ ఎన్ అకాడమీ డైరెక్టర్ నేనెలా సర్వీస్ చేస్తున్నాను. మన అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాంగజన్ ఉన్నారనుకోండి. వాళ్ళకి 50% మనకి కోచింగ్‌లో ఆఫ్ ఇస్తున్నాము. తల్లిదండ్రులు లేని వాళ్ళకి సింగిల్ పేరెంట్స్ లేదా బోత్ పేరెంట్స్ లేని వాళ్ళకి మనం 50% ఆఫ్ ఇస్తున్నాము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గూడా మనం కోచింగ్‌లో 50% ఆఫ్ ఇస్తున్నాం. అంటే మేము కూడా లిటరల్లీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. అండ్ ఐయామ్ హ్యాపీ విత్ మై సర్వీస్ అనమాట. సో, మీరు యాస్ ఎ డాక్టర్‌గా సాటిస్ఫైడ్ లేరు అనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈస్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా? సో, ఒకసారి కోర్స్ ఫీచర్స్ చెప్తానండి. దిస్ ఈజ్ కంప్లీట్‌లీ ఆన్‌లైన్ కోచింగ్. మీరు మీ యొక్క షెడ్యూల్‌ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా మీరు మీ ఎంబీబీఎస్ ప్రిపరేషన్‌తో పాటుగా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మీరేదైనా నీట్‌కి గాని ఇంకా దేనికన్నా ప్రిపేర్ అవుతున్నారు. లేదా ఆల్రెడీ ఎంబీబీఎస్ అయిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అన్నా గాని మీరు ప్రశాంతంగా డైలీ ఒక 5 అవర్స్ డెడికేట్ చేశారు అనుకుంటే ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆన్‌లైన్ కోచింగ్. మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క కోచింగ్‌ని కంటిన్యూ చేయొచ్చనమాట. రైట్. మెటీరియల్ అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటుందండి. అండ్ ఆబ్వియస్లీ మీరు డాక్టర్స్ కాబట్టి 100% మీరు ఇంగ్లీషే చదవచ్చుంటారు. ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి ఇప్పుడు మీకు జనరల్ స్టడీస్ అనేది కొత్త.
ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో మన వాడుక భాషలో క్లాసెస్ అన్నీ చక్కగా అలా తెలుగులో చెప్తారనమాట. తెలుగు అంటే మన వాడుక భాష. ఓకేనా? అండ్ సిలబస్ అంతా యూపీఎస్సీలో మెన్షన్ చేసింది కాంప్రహెన్సివ్‌గా కవర్ చేస్తారు. అండ్ మీరు ఈ లైవ్ క్లాసెస్ ఒకవేళ మిస్ అయితే, ఓకేనా? మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో భాగంగా మీరు డైలీ లైవ్ అటెండ్ అవ్వడం కుదరకపోయినా గానీ, మనం రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. బ్యాకప్ రికార్డింగ్స్ అండ్ దట్ టూ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ విచ్ నో అదర్ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ గివింగ్. ఓకేనా? తర్వాత మనం సెపరేట్‌గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ, లేకపోతే మన అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి. అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, క్లాసెస్ వింటారు. విన్న తర్వాత మీకు డౌట్స్ వస్తాయి కదా! ఆ డౌట్స్ అడగడానికి మీరు ఊకే గూగుల్ చేయలేరు కదా! అంటే గూగుల్ చేసినా గానీ వస్తాయి. బట్ ఒక ఎడ్యుకేటర్ అంటే మా టీచరే మాకు చెప్తే బావుంటది కదా! అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాం. అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని చెప్పాం కదండీ! దట్ ఈస్ వాలిడ్ ఫర్ 1 డివైస్ అనమాట. ఓకే. అండ్ దీంట్లో కూడా ఈఎంఐ ఆప్షన్ ఇస్తాం. బికాస్ బయట అకాడమీలో ఈఎంఐ ఆప్షన్ ఎందుకు ఇవ్వరంటే దొరికిపోతారని చెప్పేసి సింగిల్ పేమెంట్ చేపించుకుంటారు. సగం కట్టేస్తే పారిపోతారని తెలుసు కదా! సో, మనం దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నామంటే మన టీమ్ మీద ఉన్న నమ్మకం, మన మనం ఇచ్చే ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ మీద నమ్మకం అనమాట. నెక్స్ట్ దీంట్లోనే మీకు సీసాట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వేరస్ బయట అకాడమీస్‌లో టెస్ట్ సిరీస్‌కి సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. సీసాట్‌కి సెపరేట్‌గా, కరెంట్ అఫైర్స్ సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. బట్ వి ఆర్ నాట్ డూయింగ్ దట్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఫ్లాట్ 50% ఆఫర్ ఫర్ మనం కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ మన టీమ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్దుల్ అతీక్ సార్ ఉన్నారు. 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్లారు. అండ్ హి ఈస్ మెంటరింగ్ మెనీ స్టూడెంట్స్ అనమాట. రీసెంట్‌గా మనకి దీప్తి చౌహాన్ అని చెప్పేసి తను ఒక ఐపీఎస్ కూడా సార్ యొక్క మెంటర్‌షిప్‌లో తను వచ్చారనమాట. సార్ యొక్క ఎస్ఏ క్లాసెస్ కూడా తీసుకున్నారు. ఓకేనా? అందుకే సార్ మన దగ్గర ఎస్ఏ క్లాసెస్ చెప్తారు అండ్ జియోగ్రఫీ చెప్తారు. వెంకటేష్ సార్ అండి ఆల్రెడీ హి వెంట్ టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ 2020లో అండ్ గ్రూప్ 1 ర్యాంకర్. అండ్ మీ శ్రీకాంత్ సార్ గానీ, గౌరీ శంకర్ సార్ గానీ, మనోజ్ సార్ గానీ 4 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ అలాగే మల్టిపుల్ టైమ్స్ ఫారెస్ట్ సర్వీస్ కూడా క్లియర్ చేశారు. ఫారెస్ట్ సర్వీస్ అంటే చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటదండి. బట్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు క్లియర్ దట్. అండ్ వాళ్ళు కూడా అదర్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ టీచింగ్‌లో కూడా అంటే దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ దేర్ టీచింగ్ కాబట్టి టీచింగ్ కూడా చేస్తూ ఉంటారు. సూర్య సార్ 3 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. ఇక్కడ పవన్ సార్ యూనిఫామ్‌లో కనిపిస్తున్నారు కదా! ఈజ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లేదా జీఎస్టీ ఇన్స్పెక్టర్ అంటున్నారు. అండ్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకెళ్లారు. అండ్ ఇక్కడ మణికాంత్ సార్ యూపీఎస్సీ మెయిన్స్ రాసి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. అండ్ గాయత్రి మేడం మీకు ఎకానమీ చెప్తారు. ఎకానమీ కూడా మీకు చాలా కొత్త అయ్యి ఉండొచ్చు సబ్జెక్ట్. బట్ గాయత్రి మేడం నీట్‌గా అట్టిపండుతో కొలిచి పెట్టినట్టుగా నీట్‌గా చెప్తారనమాట. అండ్ ఐఎమ్ రైట్ నౌ మేనేజింగ్ ఆల్ మై టీమ్ అండ్ స్టూడెంట్స్‌ని మేనేజ్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ టీచింగ్ చెప్పట్లేదు. బట్ యూ కెన్ ఫైండ్ మై సీసాట్ ఫౌండేషన్ కోర్స్. అది మీ దాంట్లో ఇంపోర్ట్ చేస్తాము. ఆ క్లాసెస్ మీరు వినండి. అండ్ అగైన్ యూ విల్ బి హ్యావింగ్ ద లైవ్ క్లాసెస్ అనమాట. బ్యాచ్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశామండి. మనం జూన్ 1 నుంచే స్టార్ట్ చేశాం కాబట్టి ప్రతిసారి కూడా మేము లైవ్ క్లాసెస్ చెప్తాము. ఆ లైవ్ క్లాసెస్ మాత్రమే మీకు రికార్డింగ్ లాగా ఇస్తామనమాట. అంతేగాని పాత రికార్డింగ్‌లు మనం సేల్ చేయం. బికాజ్ ఒక స్టూడెంట్‌కి అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. రైట్? సో, మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే యువర్ నేమ్ స్పేస్ డాక్టర్ 2026 అని టైప్ చేసి 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఫీజు కూడా మనకి వి ఆర్ నాట్ ఈవెన్ చార్జింగ్ 75,000. బయట మీరు ఆఫ్‌లైన్ అకాడమీలో చూసుకుంటే ద ఫీ విల్ బి 1.5 లాక్ అండి. ఓకేనా? 1.5 లాక్ ఫీజు చార్జ్ చేస్తారు. ఓకే. దీంతో పాటుగా మళ్ళీ మీరు హాస్టల్‌లో ఉంటే హాస్టల్ ఎక్స్‌పెన్సెస్, మీ పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ చూసుకున్నట్లయితే ఒక 2 ఇయర్స్ స్పెండ్ చేస్తే దాదాపుగా మీరు ఒక 5-8 లాక్స్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీరు 75,000 కదా! యాస్ డాక్టర్‌గా మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఐయామ్ రైట్ అవే గివింగ్ యూ 20,000 డిస్కౌంట్ ఫర్ ఒక 25 పీపుల్. ఓకేనా? ఒక 25 డాక్టర్స్‌కి నా వైపు నుంచి నేను చేసే సపోర్ట్ ఏంటి అంటే ఓకేనా? ఒక 25 డాక్టర్స్‌కి ఐయామ్ రైట్ అవే గివింగ్ 20,000 డిస్కౌంట్ అండి. ఓకేనా? అంటే యూ ఆర్ పేయింగ్ 55,000 ప్లస్ టాక్సెస్ అనమాట. ఓకేనా? స్టూడెంట్స్ అందరూ 75,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తారు. మీరు 55,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తారు. బికాజ్ మీరు కూడా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్. రైట్? బట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 25 పీపుల్ అండి. అండ్ ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద విల్ బి టేకింగ్. ఓకే. సో, రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇలా అవ్వండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేనే మీతో పర్సనల్‌గా ఫోన్ మాట్లాడతాను. అండ్ లెట్స్ క్రాక్ యూపీఎస్సీ. మీరు కూడా గొప్పగా చెప్పుకోవాలి. యాజ్ ఎ డాక్టర్‌గా నేను ప్రొఫెషన్ మారి యూపీఎస్సీ జర్నీ మీకు ఎలా హెల్ప్ చేసింది అని చెప్పేసి. అట్‌లీస్ట్ మీకు వర్స్ట్ కేస్ సినారియో మీరు ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చేసారు అని అనుకుందాం. ఓకేనా? యూపీఎస్సీ నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను అనుకుంటే యూ విల్ బి హ్యావింగ్ దట్ నాలెడ్జ్. ఇది మీకు ఎక్కడ బయట దొరకదు. అంటే బయట మనకి పొలిటికల్‌గా
ఎలా రన్ అవుతుంది ఒక గవర్నమెంట్ కానివ్వండి, ఎకనామికల్‌గా మీరు ఎన్నో ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించింది అని చెప్పేసి అంటారు. అసలు వాట్ ఈస్ మీన్ బై రెపో రేట్? ఇవన్నీ మీకు తెలుసుకుంటారనమాట. అంటే మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ అనేది మీకు మీ యొక్క డే టు డే లైఫ్‌లో హెల్ప్ అవుతుంది కాబట్టి అట్‌లీస్ట్ మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యుండి మీ పిల్లలకి చెప్పుకోవడానికైనా హెల్ప్ అవుతుందనమాట. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.